నమస్కారం అందరికీ. ఈరోజు నేను బ్లిస్ యాప్‌లోని డేటా రీస్టోర్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం బ్లిస్ యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న డేటా మేనేజ్మెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్‌లో మనకి గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అని వస్తది. దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే 42 నంబర్ డేటా బ్యాకప్ రీస్టోర్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాకప్ డేటా, రీస్టోర్ డేటా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 వస్తాయి. రీస్టోర్ డేటా ఫ్రమ్ క్లౌడ్, లోకల్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్. నేను ఇప్పుడు లోకల్ బ్యాకప్ నుండి తీసుకుంటున్నాను, ఏవైతే మన ఫైల్ మేనేజర్లో స్టోర్ అయి ఉన్న బ్యాకప్ డేటా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, పైన కనిపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తారు. డౌన్లోడ్స్ ఉన్నాయి కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాగా ఫైల్స్ వస్తే ఇక్కడ కనిపిస్తున్న BMA మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ కిందకి చూస్తారు, లాస్ట్ తీసుకున్న బ్యాకప్ డేట్ అది చూసుకొని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా రీస్టోర్ అవుతుంది, డేటా సక్సెస్ఫుల్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇలా రీఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం డేటా రీస్టోర్ అయిందో లేదో చూద్దాం. ఫస్ట్ డేటా మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏజెన్సీ మాస్టర్కి వెళ్ళండి, మీ ఏజెన్సీ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ రండి, 7 నెంబర్ క్లిక్ చేయండి. పాలసీ లిస్ట్లో పాలసీస్ అన్ని వచ్చినాయా లేవా అని చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూసినందుకు. మరొక వీడియోతో కలుద్దాం.